హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ ఈస్ టుడేస్ రెసిపీ వచ్చేసి బెల్లం పెసరపప్పు హల్వా అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నైవేద్యంగా పెట్టడానికి కానీ అలాగే పిల్లలకి హెల్దీగా ఏమైనా స్వీట్ ఇవ్వాలన్నా సరే పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్తో పెసరపప్పును తీసుకొని ఒక 1 అవర్ నానపెట్టాలన్నమాట. దానికోసం అని చెప్పి నేను 1 గ్లాస్ వాటర్ వేసి 1 అవర్ నానపెడుతున్నాను. మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే 1 అవర్ తర్వాత ఇది చాలా బాగా నానిపోయిందనమాట. ఇలా నొక్కితే మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి మనం ఉడకపెట్టుకోవాలన్నమాట. దీన్ని ఉడకబెట్టుకోవడానికి మనం ఎక్కువ వాటర్ వేయకూడదు, అలా అని చెప్పి తక్కువ వాటర్ వేయకూడదు, కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. నేను ఒక కప్పు పెసరపప్పుకి 1.5 గ్లాస్ వాటర్ వేసానన్నమాట. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని 5 విజిల్లు రానివ్వాలి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు పెసరపప్పు ఉడికేలోగా మనం బెల్లం తురుముకుందాం. దీనికి ఒక కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా. నేను బెల్లం తురుముకున్నాను కదా. ఇప్పుడు పెసరపప్పు ఉడికిపోయింది. మంచిగా స్మాష్ చేసుకోవాలి. మీరు ఒకవేళ స్మాష్ చేసుకోలేకపోతే ఒకసారి మిక్సీ వేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి అని చెప్పి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ గీ వేసానన్నమాట. అందులో మంచిగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే కాజు అండ్ బాదం తీసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా సరే వేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఎందుకంటే బెల్లం తీసుకుంటున్నాం, బెల్లంలో మంచి ఐరన్ ఉంటుంది. అలాగే పెసరపప్పు తీసుకుంటున్నాం కదా, పెసరపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట. 2 కలిస్తే సూపర్ ఫుడ్డే కదా. ఇది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే తినొచ్చు, చాలా మంచిది. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా మితంగా తినవచ్చు, ఏమీ కాదు. ఎందుకంటే మనం షుగర్ వాడట్లేదు కదా. మనకి చిన్నపిల్లలకి సరదాగా మీన్స్ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా హెల్దీగా ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే ప్రోటీన్ ఇంకా ఐరన్ వాళ్ళకి పుష్కలంగా వెళ్తుంది కదా. సో అందుకని చెప్పి ఇలాంటివి అప్పుడప్పుడు స్వీట్స్లా ఇస్తూ ఉంటే చాలా మంచిది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి కదా, అవి తీసుకున్నాను. అదే గీలో నేను ముందుగా స్మాష్ చేసుకున్న పెసరపప్పును వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇది పచ్చివాసన అంతా పోయేలా ఫ్రై చేసుకోవాలి. అది మనం బాగా కలుపుతూనే ఉండాలి. అలా వదిలేసామనుకోండి కింద అడుగు పడుతుంది. అలా కలుపుతూ ఉంటే గీ అంతా మంచిగా పీల్చేస్తుంది అనమాట పెసరపప్పు. అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను 1 కప్పు బెల్లం వేస్తున్నాను. ఇది బాగా కరిగి 2 బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇది అది వదిలేయొద్దండి. అలా వదిలేస్తే మాత్రం అడుగు పట్టేస్తుంది. బాగా కలుపుతూ ఉండండి. అలా దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి. ఈ శ్రావణ మాసంలో మనం ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీస్లో ఇది కూడా ఒకటి అన్నమాట. ఎందుకంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ పిల్లలకి హరీబరీగా రెడీ చేస్తూ మనం ఏదైనా నైవేద్యాలు చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా. ఇదైతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే పెసరపప్పు బెల్లంతో ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా. అంతేనండి ఈరోజు వీడియో. ఇంకా అయిపోయిందండి అది. అందులో డ్రై ఫ్రూట్స్ వేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఇంకా యమ్మీ పెసరపప్పు బెల్లం హల్వా రెడీ అయిపోయిందండి. ఇది దేవునికి నైవేద్యంగా కానీ పిల్లలకి హెల్దీగా ఏమైనా స్వీట్ ఇవ్వాలన్నా సరే చాలా పర్ఫెక్ట్గా మంచిగా ఉంటుంది. చాలా హెల్దీ రెసిపీ కూడా. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చాలా మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఒక్కసారి విజిట్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.